జై గురుదత్త. ఈరోజు భగవద్గీత క్విజ్లో క్వశ్చన్, నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయ. ఈ శ్లోకం ప్రకారం ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడు? ఆప్షన్ ఏ, ఇతరులపై ఆధారపడేవాడు. ఆప్షన్ బి, సంపద కోసం జీవించేవాడు. ఆప్షన్ సి, ఎవరి మీద ఆధారపడనివాడు. ఆప్షన్ డి, ఎప్పుడూ కోరికలతో ఉండేవాడు. మీకు సమాధానం తెలిసిన వాళ్ళు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నిన్నటి భగవద్గీత క్విజ్లో క్వశ్చన్, నైవ తస్య కృతేనార్థః నా కృతేనేహ కశ్చన. ఈ శ్లోకం ప్రకారం ఆత్మజ్ఞానికి ఏమీ ఉండదు. దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ, కర్మ వలన లాభం ఉండదు. అందరూ కరెక్ట్గా చెప్పారండి. ఇలాగే రోజు భగవద్గీత క్విజ్లో పాల్గొందాం, గీతా జ్ఞానం పెంచుకుందాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త.